మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇది చాలా ట్రాన్సిషనరీ ఫేజ్ ఏదైతే ఉందో సమ్మర్ టు మాన్సూన్ చాలా మంచిది విన్నా, నిజమేనండి. స్కిన్ ఆల్రెడీ సమ్మర్ లో బాగా డ్యామేజ్ అయి ఉంటుంది. రైనీ సీజన్ లో మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చేస్తాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అని. బీట్రూట్ వాటర్ చాలా మంచిది. ఏ టైంలో తాగాలి? బీట్రూట్, చిన్న అల్లం ముక్క, ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు కూడా యాడ్ చేస్తే ఆ ఎక్స్ట్రాక్ట్ అంతా తీసేసి హెయిర్ కి చాలా మంచిది. నిజంగా మంచిది అంటారా? కొబ్బరి నూనె కానీ ఏదైనా నూనె మసాజ్ చేయడం. ల్యాండ్రఫ్ అంతా పెరిగిపోయింది, పొల్యూషన్ అంతా పెరిగిపోయింది, చెత్త అంతా పెరిగిపోయింది, ఎక్కడి నుంచి వస్తుంది రీగ్రోత్? అలాంటప్పుడు ఆయిల్ పెట్టామనుకోండి ఇంకా డ్యామేజ్ అయ్యి ఉడుతుంది. కూడా నిమ్మకాయని రాసుకో అని చెప్పేవారు డాండ్రఫ్ పోవడానికి, కానీ మళ్ళీ వచ్చేస్తుంది. అది స్కాల్ప్ని బట్టి ఉంటుంది, అది ఎగ్జామినేషన్ చేయాలి. అప్పుడు మనం ఫుడ్తో పాటు ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేయాలి. అవి చూసి ఇవి చూసి అన్ని తెచ్చుకొని దయచేసి పెట్టుకోకండి. సమ్మర్ లో వాటర్ అంతా పోతుంది బయటికి, అందరూ కొంచెం ఎండిపోయినట్టు అయిపోతారు. మాన్సూన్ లో ఏమవుతుంది ప్రాసెస్? 3 విషయాలు చాలా గుర్తుపెట్టుకోండి. బరువు తగ్గాలన్నా, నిద్ర పట్టాలన్నా, జుట్టు హెల్దీగా ఉండాలన్నా, స్కిన్ హెల్దీగా ఉండాలన్నా, తింటున్నప్పుడు మొబైల్ చూడకండి, వాష్రూమ్ కి మొబైల్ తీసుకెళ్ళదు, పడుకోవడానికి వెళ్తున్నప్పుడు మొబైల్ చూడకండి. ఇంత 3 గోల్డెన్ పాయింట్స్ అండి. మీకు యాంగ్జైటీ ఉందా, స్ట్రెస్ ఉందా, ఓవర్ థింకింగ్ ఉందా, స్లీప్ ప్రాబ్లం ఉందా, డెఫినెట్ గా చెప్తున్నాను. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సీజన్ మారుతోని చూస్తున్నాం, వేసవికాలం అయిపోతున్న జాడలు కనిపిస్తున్నాయి, అక్కడక్కడ వర్షపు జల్లులు పడుతున్నాయి. మరి ఈ ట్రాన్సిషన్లో మన స్కిన్, మన హెయిర్, మన వెయిట్ అన్నీ ఎలా మేనేజ్ చేయాలి, హెల్త్ ఎలా మేనేజ్ చేయాలి, మనతో పాటు చాలా సులువుగా చిట్కాలు చెప్తూ మనందరి మనసులో అలా చొచ్చుకుపోయిన డాక్టర్ షగుఫ్తా న్యాచురోపతి వైద్యులు ఉన్నారు. వెల్కమ్ డాక్టర్ షగుఫ్తా వన్స్ అగైన్. ఐ థింక్ అందరికీ నీరసం పోయి ఉంటుంది మిమ్మల్ని చూసి ఇప్పుడు మీ స్మైల్ తోటి. సో ఇది చాలా ట్రాన్సిషనరీ ఫేజ్ ఏదైతే ఉందో సమ్మర్ టు మాన్సూన్ చాలా మంచిది డీటాక్స్కి అని విన్నా, నిజమేనండి? ఎందువల్ల? బేసికల్ ఏంటంటే సమ్మర్ సీజన్కి రైనీ సీజన్కి చాలా డిఫరెన్స్. వెదర్ ఎలా చేంజ్ అంటే, ఇప్పుడు వింటర్ నుంచి సమ్మర్కి రావడం ఓకే బెటర్గానే ఉంటుంది, బట్ సమ్మర్ నుంచి రైనీ సీజన్కి వెళ్ళడం అనేది స్కిన్ ఆల్రెడీ సమ్మర్లో బాగా డ్యామేజ్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు వింటర్లో మనం రైనీ సీజన్లో మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు ఎండలకి బాగా మండిపోయి స్కిన్ ట్యాన్ అయిపోయి బాగా కరెక్ట్గా సరిగా ఇది చేసుకోకుండా ఉండి, ఇప్పుడు వచ్చే సీజన్ ఏంటంటే మనం మెయింటైన్ చేస్తే అల్టిమేట్ ఫ్రెష్గా ఉంటుంది స్కిన్. కానీ వదిలేసాం అనుకోండి, వర్షాకాలానికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఓకే. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్కి వెళ్ళినప్పుడు బర్నింగ్ రావడం కానీ, అండ్ ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ ఫేస్ చేస్తాం మనం రైనీ సీజన్లో. ఎందుకంటే అండ్ వర్షాకాలం అంటేనే మనం తడిచి వస్తాము, జుట్టు రాలడం కూడా ఎక్కువ అవుతుంది, స్కిన్ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది మనం మెయింటైన్ చేసుకోకపోతే. సో మనం రైనీ సీజన్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, అట్లీస్ట్ మనం ఫుడ్ ద్వారా 100% మనం పర్ఫెక్ట్గా ఉండాలి. సో మనం ఎలాగో సమ్మర్ అంతా వాటర్ వద్దన్నా తాగుతాం, ఎలాగైనా స్కిన్లో కొద్ది గ్లో ఉంటుంది, బాడీ కూడా మంచిగా ఉంటుంది, ఒక ఎండ తప్ప మిగతా అంతా స్కిన్ బాగానే ఉంటుంది. రైనీ సీజన్లో మనకి ఏమవుతుందంటే దాహం ఎక్కువ వేయదు. అవును, వాటర్ తగ్గించేస్తాం. ఆ వాటర్ తగ్గించేస్తే బాగా డ్యామేజ్ అయిపోతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది, హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది, స్పెషల్లీ హెల్త్ బాగా డ్యామేజ్ అవుతుంది. మన ఓవర్ ద బాడీలో ఫుడ్ కంటే కూడా నేను ఎక్కువ ఇంపార్టెన్స్ వాటర్కి ఇస్తాను. వాటర్ మెయిన్ ఇంపార్టెంట్. మనం త్రూఅవుట్ ద డే గంటకి వాటర్ తాగాలి. ఇంత ఫుడ్ డైజెషన్ అవ్వాలన్నా, బ్లడ్ థిక్గా ఉండకుండా మంచిగా, ఇప్పుడు లోపల ఉన్న రక్తం 5 లీటర్ల వాటర్ మన బ్లడ్ ఉంది, ఆ బ్లడ్ డైల్యూటెడ్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి, తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వాలి, అది న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవ్వాలి, ఇవన్నీ హైడ్రేటెడ్గా ఉండాలి. ఇవన్నీ బాగుండాలంటే ఆర్టరీస్, నర్వ్స్, వెయిన్స్ అన్నీ ఎనర్జెటిక్గా మంచిగా ఉండాలంటే వాటర్లో ఉన్న మినరల్స్ చాలా ఇంపార్టెంట్, వాటర్ చాలా ఇంపార్టెంట్. రైట్. సో సమ్మర్లో చేసినట్టే మనం దాహం వేస్తుంది కాబట్టి తాగాం సమ్మర్లో, రైనీ సీజన్లో దాహం వేయదు కానీ వాటర్ తాగుదాం. ఆ వాటర్ కూడా బీట్రూట్ వేసుకోండి. మనం రైనీ సీజన్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన వాటర్ బీట్రూట్ విత్ జింజర్ వాటర్. ఒక 1 లీటర్ వాటర్లో ఒక 2-4 బీట్రూట్ ముక్కలు, చిన్న అల్లం ముక్క లైట్గా దంచేసి మరిగించవచ్చు, లేదంటే అలా ఇన్ఫ్యూజ్ చేసుకొని కూడా వాటర్ తాగొచ్చు. అలా పొద్దున వాటర్ తాగామనుకోండి, మనం స్కిన్కి చాలా మంచిదండి. మనం గట్ క్లీన్గా ఉంటేనే మనం ఇన్నర్ బ్యూటీయే అవుటర్ బ్యూటీ. అవును, కరెక్ట్. మనం ఎన్ని లోషన్స్ అప్లై చేసినా, ఎన్ని క్రీమ్స్, ఎంత మేకప్ చేసుకున్నా అది బయట వరకే. ఇన్సైడ్ కరెక్ట్గా ఉంటే మీరు మేకప్ లేకుండా కూడా బ్యూటిఫుల్గా ఉంటారు. సో బీట్రూట్ వాటర్ చాలా మంచిది. ఏ టైంలో తాగాలి? మార్నింగ్ మనం పొద్దున ఎలాగో డీటాక్స్ వాటర్ తాగమంటాం కదా, ఒక ఆల్మోస్ట్ 300 to 400 ml వాటర్లో ఒక 2 బీట్రూట్ ముక్కలు, ఒక 1 ఇంచ్ అల్లంని దంచి నీళ్ళలో వేసి మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి. దీనివల్ల హెయిర్కి చాలా మంచిదండి. నేను చాలా వరకు చెప్తుంటాను, న్యాచురల్ బీట్రూట్తో షాంపూ చేయించుకోండి, హెయిర్కి చాలా వర్క్ చేస్తుందని చెప్పాను. అవును, న్యాచురల్ బీట్రూట్తో ఎలా చేయాలి చెప్పండి షాంపూ? సో జస్ట్ మనం ఒకసారి ప్రిపేర్ చేసామనుకోండి, 1 month ఈజీగా వస్తుంది. న్యాచురల్ షాంపూ కదా, మళ్ళీ పాడైపోతుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక 1 లీటర్ వాటర్ తీసుకోండి, ఒక హాఫ్ బీట్రూట్ని స్లైసెస్ చేసి నీళ్ళలో వేయండి,
ఒక 2 స్పూన్లు ఫ్లాక్ సీడ్స్ వేయండి, 2 స్పూన్లు మెంతులు వేయండి, ఒక 50 గ్రామ్స్ ఆర్ ఒక 40 to 50 గ్రామ్స్ అంతా సికాయ వేయండి, కుంకుడుకాయ కూడా ఒక 40 to 50 గ్రామ్స్ అంతా వేయండి. నైట్ అంతా నానబెట్టండి, దంచాలి సికాయను ఉసిరికాయ, నైట్ అంతా నానబెట్టండి. అండ్ ఎవరికైనా డాండ్రఫ్ ఇష్యూస్ ఉంటే చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు ఈ షాంపూలో. ఇవి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ ఉడకబెట్టండి మంచిగా. ఆ ఉడికిన తర్వాత మనము సికాయ ఉసిరికాయ మనం కుంకుడుకాయ షాంపూ చేసుకుంటాం కదా ఇంట్లో, అప్పుడు ఈ న్యూట్రిషన్ కూడా బీట్రూట్, చిన్న అల్లం ముక్క, ఫ్లాక్ సీడ్స్, మెంతులు కూడా యాడ్ చేస్తే కలర్ కూడా వస్తుందేమో, చాలా మంచిది కలర్ వస్తుంది. వైట్ హెయిర్ కూడా చాలా బెస్ట్ షాంపూ ఇది. ఇది నైట్ సోక్ చేసేసి మార్నింగ్ ఉడకబెట్టండి మంచిగా. ఉడకబెట్టి ఆ ఎక్స్ట్రాక్ట్ అంతా తీసేసి ఆ వచ్చిన షాంపూని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మేబీ 4-5 వాష్లకు వచ్చేలాగే పెట్టుకోండి, ఎక్కువ చేసుకోకండి, మళ్ళీ పాడైపోతుంది. సో మీరు మామూలు షాంపూస్ అసలు వాడరు, మీరే చేసుకుంటారు? సింపుల్ షాంపూ అండి. నేను చాలామంది హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చిన, వైట్ హెయిర్ ఇష్యూస్తో వచ్చిన, పేలుకుటు సమస్యతో ఏ సమస్య వచ్చినా ఫస్ట్ నేను న్యాచురల్ షాంపూ, చాలామంది అంటుంటారు న్యాచురల్ షాంపూ సజెస్ట్ చేయండి మేడం, న్యాచురల్ షాంపూ సజెస్ట్ చేయండి. ఒక గంట సేపు మీది కాదనుకుంటే మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు షాంపూ, ఏ కెమికల్స్ లేకుండా. అందరూ అంటుంటారు ఈ కెమికల్ లేకుండా ఆయుర్వేద షాంపూ, ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. సింపుల్, వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. అంటే అండి సికాయ ఉసిరికాయ ఎలాగో మనకు దొరుకుతాయి, కుంకుడుకాయ కూడా దొరుకుతాయి. మనం చిన్న అల్లం ముక్క వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనం చాలా వరకు తలస్నానం చేస్తే సైనస్ ప్రాబ్లమ్కి, అడినాయిడ్స్ వాళ్ళకి తుమ్ములు వస్తూ ఉంటాయి విపరీతం. తల కొద్ది హెన్నా పెట్టుకొని తలస్నానం చేశారనుకోండి, ఆ రోజంతా వాళ్ళకి బాడీ అంతా హెవీగా తుమ్ములతో, హెడ్ఏక్తో ఫేస్ చేస్తుంటారు. కాబట్టి షాంపూలో చిన్న ఇదే మనం ప్రిపేర్ చేసే న్యాచురల్ షాంపూలో చిన్న అల్లం ముక్క వేసుకున్నాం అనుకోండి, చాలా మంచిది. వెరీ సింపుల్. బీట్రూట్, అల్లం, ఫ్లాక్ సీడ్స్, మెంతులు ఉంటే చిన్న ఉసిరికాయ, సికాయ, కుంకుడుకాయ, ఆల్మోస్ట్ 7 ఇంగ్రీడియంట్స్ని 1 లీటర్ వాటర్ నేను చెప్పిన క్వాంటిటీ వేసేసి ఉడకబెట్టి నైట్ నానబెట్టాలి కంపల్సరీ. మార్నింగ్ ఉడకబెట్టి ఫిల్టర్ చేసేసి అది షాంపూ పెట్టుకోండి, చాలా మంచిది, చాలా మంచిది. డాక్టర్ షగుఫ్తా, ఎప్పుడు మనం స్కాల్ప్ డ్రైగా ఉన్నప్పుడు నూనె రాసుకోవచ్చా లేదా అనే టాపిక్ మనం మాట్లాడాం గతంలో. సో నిజంగా మంచిది అంటారా కొబ్బరి నూనె కానీ ఏదైనా నూనె మసాజ్ చేయడం డాండ్రఫ్ ఉంటే మంచిదా? ఆయిల్ అనేది అప్లై చేయాలండి. చాలా వీడియోస్లో ఆయిల్ అప్లై చేయొద్దు, ఆయిల్ ఎందుకు అప్లై చేయొద్దు, ఆయిల్ అంటే డర్మటాలజిస్ట్ అలా చెప్తున్నారు. బేసికలీ ఓవర్ డాండ్రఫ్ ఉంటే, ఇప్పుడు స్కాల్ప్ మీరు మెయింటైన్ చేయట్లేదు. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ పొలం అనుకోండి, పొలంలో నాటేయాలంటే మొత్తం గడ్డి కాదు అంతా తీసేస్తాం కదా, అంతా తీసేసిన తర్వాత మంచిగా ఉంటుంది పొలం, దాంట్లోకి మనం వేస్తాం. ఇప్పుడు జుట్టు ఉంది, జుట్టులో స్కాల్ప్ ఉంటుంది మనకి లోపల, హెయిర్కి లోపల మనం మంచిగా లోపలంతా మనకు నీట్గా ఉండాలి. స్కాల్ప్లో డాండ్రఫ్ వచ్చా, ఈ పొల్యూషన్ వచ్చా, చెత్త అంతా పేరుకుపోయింది స్కాల్ప్లో, ఆయిల్ సీక్రియేషన్. జుట్టు ఎప్పుడు ఎలా ఉండంటే, ఇప్పుడు మనము పొలంలో మొలకలు వేసామనుకోండి, ఆ మొలకలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఏదో ఒక చెట్లు వేసాము, ఇప్పుడు శనగ చెట్లు అనుకోండి, శనగ చెట్లు వేసాము, మొత్తం రావు అన్నీ వచ్చేసాయి, మధ్య గడ్డి వస్తే వదిలేసి తీసేస్తూ ఉంటాం మనం. అంతే, ఎందుకంటే గడ్డి వస్తే మొలకలు పర్ఫెక్ట్గా రావు, దాంట్లో నుంచి మంచి బీజం రాదు మనకి. అలాగే ఈ పొలంలో మనం పల్లి చెట్లు ఎట్లా వేసామో మధ్యలో గడ్డి ఉంటుంది, ఈ గడ్డిదే డాండ్రఫ్లు. ఇవన్నీ పెట్టుకొని మీరు అన్ని ఎరువులు వేసుకుంటా అన్నీ చేసుకుంటా అంటే ఏం ప్రయోజనం? ఎగ్జాంపుల్ అంతే. స్కాల్ప్ జుట్టు ఉంది మనకి, మనకు జస్ట్ జుట్టు సరౌండింగ్ పార్ట్ మొత్తం రెంటుకి మధ్యలో మంచి క్లీన్గా ఉంటే ఇంకొక వెంటికి వస్తుంది. అక్కడ ఏం లేదనుకోండి, డాండ్రఫ్ అంతా పెరిగిపోయింది, పొల్యూషన్ అంతా పెరిగిపోయింది, చెత్త అంతా పెరిగిపోయింది, ఎక్కడి నుంచి వస్తుంది రీగ్రోత్? అలాంటప్పుడు ఆయిల్ పెట్టామనుకోండి ఇంకా డ్యామేజ్ అయ్యి ఉడుతుంది. సో స్కాల్ప్ కరెక్ట్గా ఉండి ఆయిల్ పెట్టండి అంటాం మనం. కరెక్ట్, వెరీ సింపుల్. సో అప్పుడు మనం ఏం చేస్తాం, స్కాల్ప్కి ఇప్పుడు మనం బీట్రూట్ కానీ ఇప్పుడు ఏం షాంపూస్ పెట్టాము, మనం ఎంత వీక్లీ 2 or 3 అయినా తలస్నానం చేయాలండి కంపల్సరీ. ఇంత పొల్యూషన్కి అవును, వీక్లీ వన్స్ చేసేవాళ్ళు ఉంటారు, అట్లా ఉండొద్దు. వీక్లీ 2 or 3 చేయండి. నైట్ ఆయిల్ పెట్టండి, కొబ్బరి నూనె, బెస్ట్ ఆయిల్ కొబ్బరి నూనె తీసుకోండి. దీంట్లో కంపల్సరీ కొద్దిగా మెంతులు అండ్ కరివేపాకు, ఏ ఎక్స్ట్రా వద్దు, వేసి మరగబెట్టాలి. ఒక 2-3 minutes మరగబెట్టండి, ఉడకనియండి మంచిగా, ఫిల్టర్ చేసేసేయండి. ఈ ఆయిలే ప్రిపేర్ చేయండి. ఆ నూనె ఈ నూనె డిపెండ్స్. ఇప్పుడు మనకి హెయిర్ గ్రోత్ కావాలంటే రోజ్మెరీ లీవ్స్ వేసుకోవచ్చు, ఇంకా చాలా వేసుకోవచ్చు. సో అవన్నీ దొరకపోతే వెరీ సింపుల్, మెంతుల్లో అండ్ కరివేపాకులోనే మోర్ దెన్ ఉన్నది. ఇంకా అది వేసేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువగా డాండ్రఫ్ ఉంటే ఓవర్ నైట్ పెట్టకండి, ఒక 1/2 hour పెడితే సరిపోతుంది. 5-10 minutes 15-20 minutes డాండ్రఫ్ ఎలాగో పోతుందండి. నేను ఒక బెస్ట్ టిప్ చెప్తాను డాండ్రఫ్కి. బెస్టెస్ట్ టిప్ ఇది. మెంతులు అందరూ ఎలాగో పెడతాం, మెంతులు పెడితే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. మనం సీతాఫలంకాయ ఆకులు ఉంటాయి కదా, సీతాఫలం ఆకులు చాలా మంచిది. సీతాఫలంకాయ ఆకులు మరీ ఎక్కువ తీసుకోవద్దు, ఒక 5 to 6 తీసుకోండి. లేత వేపాకు తీసుకోండి, ఒక 10-15 ఆకులు తీసుకోండి. ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి. పిప్పంతా పిండేసేయండి. ఆ జ్యూస్ ఉంది కదా, దాంట్లో కాటన్ డిప్ చేసి తలంతా పెట్టేసేయండి. 5-10 minutes అండి. దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేయండి. పేర్లు ఉన్నాయా? డెఫినెట్గా పోతాయి.
డాండ్రఫ్ ఉందా డెఫినెట్గా తగ్గుతుంది. డాండ్రఫ్ పేర్లు పోతే ఆటోమేటిక్గా రీగ్రోత్ వస్తుంది కదా, జుట్టు మంచిగా వస్తుంది, అంతే కదా. హెయిర్ హెల్తీగా ఉంటుంది కదా. కానీ అది ఇది చాలా మంచి చిట్కా చెప్పారు మీరు, సీతాఫలం ఆకులు అది ఇది. ఇది మనకి అంటే ఒక 10 నిమిషాలు పెడితే సరిపోతుందా? 15-20 minutes. నిమ్మకాయ కూడా, నిమ్మకాయని రాసుకో అని చెప్పేవారు డాండ్రఫ్ పోవడానికి, కానీ మళ్ళీ వచ్చేస్తుంది అది. బేసికల్ ఏంటంటే నిమ్మకాయ కానీ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ స్కాల్ప్, ఆయిలీ స్కాల్ప్ వాళ్ళకి నిమ్మకాయ పడుతుంది, కొంతమందికి పడుతుంది. స్కాల్ప్లో కూడా డిఫరెంట్ స్కాల్ప్స్ ఉంటాయండి, కొంతమందికి పడింది కొంతమందికి పడదు. నాకు మెంతులు బాగా పడతాయి అంటే నాకు మెంతులు పడట్లేదు అని చెప్తారు కొంతమంది. మనం ఏదైనా రెమెడీ చెప్పామనుకోండి, అది నాకు పడట్లేదని కొంతమంది అంటే కొంతమంది బాగా పడుతుంది. స్కాల్ప్ని బట్టి ఉంటుంది, అది ఎగ్జామినేషన్ చేయాలి. సో మీకు తెలిసిన ఒక డాక్టర్ ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు నేను ఏం యూజ్ చేస్తున్నా నా జుట్టు ఇట్లే ఉంటుంది ఏంటి అంటే రీజన్, సో అప్పుడు మనం ఫుడ్తో పాటు ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేయమంటారు. సో స్కాల్ప్కి డిఫరెన్స్ ఉంటుంది మనకి. సో కొంతమందికి నిమ్మకాయ పడుతుంది, కొంతమందికి పెరుగు పడుతుంది, కొంతమందికి హైబిస్కస్ మనం మందార పూలో పేస్ట్ చేసి తలకు పెడితే అంటే ఎంత హెల్తీగా ఉంటుంది హెయిర్. అది కొంతమందికే స్కాల్ప్లో డ్రై స్కాల్ప్, మిక్స్డ్ స్కాల్ప్, ఆయిలీ స్కాల్ప్ 3 ఉంటాయి. ఈ 3 డాండ్రఫ్ ఆయిలీ స్కాల్పా డ్రై స్కాల్పా? లేదు, డ్రై అండ్ ఆయిలీ రెండింటికి వస్తుంది, మిక్స్డ్ స్కాల్ప్కి ఎక్కువ వస్తుంది. అవును, ఓకే. సో మిక్స్డ్ స్కాల్ప్కి ఎక్కువ తొందరగా డాండ్రఫ్ పడుతుంది మనకి. సో చాలా మందికి ఈ డర్మటైటిస్ లాంటిది కలర్స్ పెట్టాక, కెమికల్స్ పెట్టాక బాగా పెరిగిపోతుంది. అవునవును. సో దానికి ఏంటండి పరిష్కారం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎందుకని చెప్తున్నాను, ఎంత న్యాచురల్ ప్రోడక్ట్ మీకు దొరికిన హెయిర్ ఇప్పుడు వైట్ హెయిర్ కనపడుతుందంటే ఎవరికైనా బాధే. నాకు వస్తుంది, మీకు వస్తుంది వైట్ హెయిర్, ఎందుకంటే అంత స్ట్రెస్ ఉంది. అవును. మనం ఎంత స్ట్రెస్ లేకుండా ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేసినా ఏ షాంపూల్లో కెమికల్ లేకుండా ఏ షాంపూలు రావట్లేదు. షాంపూలు వేసుకోకుండా తలస్నానం అయితే చేయలేము, న్యాచురల్గా చేసుకుంటే టైం లేదు. సో అప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ మన బాడీలోకి వెళ్తుంది ఫుడ్ ద్వారా, ఎంత హెల్తీగా ఉన్నా ఎంతో ఒక స్ట్రెస్ వస్తుంది, వైట్ హెయిర్ వస్తుంది కామన్గా. అప్పుడు మనం ఏం చేస్తాం, వైట్ హెయిర్ రావద్దని చెప్పేసి ఇవన్నీ అప్లై చేస్తాం. సో నేనేమంటే ఫస్ట్ అయితే స్ట్రెస్ తగ్గించుకోవాలి, రెగ్యులర్ యోగా చేసుకోవాలి, ప్లీజ్ పీస్ఫుల్గా పాజిటివ్గా ఉండండి ఫస్ట్. అది జుట్టు ఊడదు, అన్నీ ఊడవు, బాగుంటాయి. సో థింగ్ ఏంటంటే నేను ఒకటే చెప్తాను, సో మనము ఎప్పుడైనా సరే స్కాల్ప్కి, మనం మిక్స్డ్ స్కాల్ప్కి మనకి ఎక్కువ డాండ్రఫ్ వస్తుంటుంది కదా. సో కాబట్టి వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకోవాలి ఫస్ట్. వాటర్ ఇంటేక్ కూడా మనం రెగ్యులర్గా తీసుకుంటూ క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ. క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ జ్యూస్ పిప్పంతా పిండేసైనా తీసుకోవచ్చు, డిపెండ్స్. ఇప్పుడు చాలామంది జ్యూస్ పిప్పితో తాగాల, పిప్పి లేకుండా తాగాలంటుంటారు. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు పిప్పితో తీసుకుంటే కొద్దిగా మంటినట్టు అనిపిస్తుంది, అలాంటి వాళ్ళు మాత్రం పిప్పి తీసేసాను. మిగతా వాళ్ళు అందరూ పిప్పితోనే తాగొచ్చు. ఒకరోజు దానిమ్మకాయ జ్యూస్ తాగండి, ఒకరోజు ఆరెంజ్ జ్యూస్ తాగండి, ఒకరోజు కీరా, కొత్తిమీర, పుదీనా వేసుకొని. సో జ్యూసెస్ రూపంలో కానీ మనం తీసుకుంటున్నది అండ్ త్రూఅవుట్ ద డే తాగుతున్న వాటర్ అండ్ మనం తీసుకుంటున్న పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ అండ్ ఇవన్నీ హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతాయి. హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్ అవ్వడానికి, వైట్ హెయిర్ రాకుండా, ఎందుకంటే మనకి మెలనిన్ తగ్గిపోయినా, డి విటమిన్ తగ్గిపోయినా, B12 తగ్గిపోయినా కూడా జుట్టు తెల్లబడిపోతుంది మనకి. కరెక్ట్. సో కాబట్టి ఎవరికైనా స్ట్రెస్ అండ్ ఇంటర్నల్ విటమిన్స్ లేకపోవడం వల్ల వచ్చే వైట్ హెయిర్ ఇది. సో ఇలాంటి వైట్ హెయిర్కి మనం డైస్ యూస్ చేస్తున్నామంటే మెయిన్ ఇంపార్టెంట్ జాగ్రత్త తీసుకోవాల్సింది, అది ఎంత న్యాచురల్ ప్రోడక్ట్ అయినా వచ్చిన వెంటనే వాళ్ళకి పడింది కదా అని చెప్పి మనం అప్లై చేసుకోవద్దు, ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. మనం తెచ్చుకున్న ప్యాచ్ టెస్ట్ మనకు ఎక్కడైనా అప్లై చేస్తాం, పడిందంటే ఓకే కంటిన్యూ చేయొచ్చు, అంతే. పడలేదనుకోండి మనం పెట్టుకొని ముఖమంతా నల్లగా, చాలా మంది అండి మన దగ్గరికి చాలా మంది వస్తారు బాగా నల్లగా ఎల్పిపి అలా. అస్సలు అది నేనంటాను ఎందుకు చెప్పారమ్మా, ఆ అడ్వర్టైజ్లో చెప్పాం మేడం, చూసాం మేడం, తెచ్చుకున్నాము అంటే, పడదు కదమ్మా ఎందుకు తెచ్చుకొని చేసావు. దీని సఫరింగ్ ఎంత ఉంటుంది తెలుసా, ఎంత హీల్ చేయాలంటే లోపల బాడీని, ఎందుకంటే అంత స్పీడ్ రికవరీ ఉండదు కెమికల్ది మనకి ఏదైనా రియాక్షన్ వచ్చినప్పుడు. చాలా ఇంపార్టెంట్. మనం అవి చూసి ఇవి చూసి అన్ని తెచ్చుకొని దయచేసి పెట్టుకోకండి. నేను ఒకటే చెప్తాను, మనం మంచిగా మందారం ఆకులు, గోరెంటాకు, పాతకాల పద్ధతి గోరెంటాకు, మందార పాకులు వేసుకుంటే మనం కొద్దిగా బీట్రూట్ ముక్క వేసుకొని మిక్సీ పట్టేసేయండి, మంచిగా తలకు పెట్టేసేయండి. ఒక మంచిగా 15-20 minutes పెట్టుకోండి, లేదంటే హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి, మంచిగా తలస్నానం చేసేసేయండి. జుట్టు మేబీ మనం కంటిన్యూషన్ పెడుతూ ఉంటే, ఎందుకంటే ఇక్కడ గోరంటాకు పెడితే ఎర్రగా అయిపోతుంది, ఇందులో బీట్రూట్ యాడ్ చేసాము అండ్ మనకు ఆటోమేటిక్గా మనం హైబిస్కస్ లీవ్స్ కూడా యాడ్ చేసాం అంటే మందారం. సో ఆటోమేటిక్గా మనకి ఎక్కువ రెడ్నెస్ రాదు, మనకి రెడ్నెస్ రాదు, ఆరెంజ్ గా రెడ్ గా కాకుండా హెల్దీగా ఉంటుంది. రైట్. ఇది ఈ సీజన్ లో, మాన్సూన్ సీజన్ లో డాక్టర్ షగుఫ్తా, బాడీ తత్వం ఎలా ఉంటుంది? బాడీ వెయిట్ లూజ్ అవుతుందా? బికాస్ సమ్మర్ లో వాటర్ అంతా పోతుంది బయటికి, అందరూ కొంచెం ఎండిపోయినట్టు అయిపోతారు. మాన్సూన్ లో ఏమవుతుంది ప్రాసెస్? యాక్చువల్లీ వెయిట్ పుటాన్ అవుతారు మాన్సూన్ లో. అది వెయిట్ పుటాన్ ఎందుకు అంటారంటే సాలిడ్స్ ఎక్కువ తినేస్తాం, వాటర్ తక్కువ తాగుతాం, ఫస్ట్ కదా డైజెషన్ చాలా వీక్గా ఉంటుంది. అవునా? రైనీ సీజన్లో మనము అంటే లైక్ ఓవర్ క్రేవింగ్స్ అంట, ఈ వర్షం పడుతుంది టీ తాగాలి, బజ్జీలు తాగాలి, తినాలి, ఇవన్నీ క్రేవింగ్స్ ఇప్పుడే వస్తాయి ఎక్కువ. దీన్ని కంట్రోల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ అండి వెయిట్ కానివ్వండి, మీ బాడీలో ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే ఒక డిసిప్లైన్తో తింటే ఏ ప్రాబ్లమ్స్ రావు. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా, మీరు స్ట్రిక్ట్
గట్టిగా కష్టపడి ఇష్టం లేని ఫుడ్ తినకండి దయచేసి. ఇష్టంగా ఇప్పుడు మీకు ఇడ్లీ ఇష్టమా, ఇడ్లీ వండే విధానం మారుద్దాం అంతే. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్లో కొద్దిగా ఏదో ఒక వెజిటబుల్ వేయండి, కొద్దిగా జొన్నపిండి వేయండి, కొద్దిగా ఏదో ఒకటి మిక్స్ చేసుకొని కాస్త బ్యాలెన్స్గా బ్యాలెన్స్ చేసుకోండి. రోజు పల్లి చట్నీ ఎందుకు తినాలి? కొన్ని పంకిన్ సీడ్స్ తీసుకోండి, పావు టమాటా, కొద్దిగా జీలకర్ర, ఒక వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక పచ్చిమిర్చి అన్నీ వేపేసి చట్నీ చేయండి. ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా ఈ చట్నీ. ఒకరోజు పంకిన్ సీడ్ చట్నీ, ఒకరోజు వాటర్ మిలన్ చట్నీ, ఒకరోజు నువ్వుల చట్నీ, అలాగా కాంబినేషన్ ఆఫ్ ఇడ్లీ విత్ రాగి ఇడ్లీ, ఒకరోజు జొన్న ఇడ్లీ విత్ క్యారెట్ వేసుకోండి, సొరకాయ వేసుకోండి, ఒకరోజు బీట్రూట్ వేసుకోండి, ఏదో ఒక వెజిటబుల్ యాడ్ చేయండి. నేను ఒకటి చెప్తానండి, మనము ఏదైనా తింటున్నామంటే దాంట్లో వెజిటబుల్ ఉండాలి, కొద్దిగా ఆకుకూర కూడా ఉండాలి. అది ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా సరే, అప్పుడు ఈజీ కంపౌండ్స్ ఉంటాయి, మనకి న్యూట్రిషన్ బాగుంటుంది. అండ్ ఆల్సో మనకి కార్బ్స్ అంత పట్టదు. ఎక్కడ తగ్గుతాం? ఎందుకు తగ్గం? వెయిట్ ఆటోమేటిక్గా తగ్గుతాం. ఇప్పుడు అరిచేయి ఎంత పొట్ట, నువ్వు ఓవర్గా తింటే పొటాన్ అయిపోతావు, అంతే కదా. కంట్రోల్లో తింటే తగ్గిపోతావు. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకటి నేను చాలామంది చెప్తాను, 3 విషయాలు చాలా గుర్తుపెట్టుకోండి. బరువు తగ్గాలన్నా, మీకు నిద్ర రావట్లేదా, నిద్ర పట్టాలన్నా, మీకు మోషన్ అవ్వట్లేదా, మోషన్ అవ్వాలన్నా, జుట్టు హెల్తీగా ఉండాలన్నా, స్కిన్ హెల్తీగా ఉండాలన్నా, ఎవ్రీథింగ్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ హెల్తీగా ఉండాలంటే 3 పద్ధతులు ఫాలో అవ్వండి. దయచేసి తింటున్నప్పుడు మొబైల్ చూడకండి. తింటున్నప్పుడు మొబైల్ చూడకూడదు. ఫస్ట్ పాయింట్. ఆస్వాదించండి. మీ తల్లి కానీ, మీ వైఫ్ కానీ, మీ హస్బెండ్ కానీ, మీ కొడుకు కానీ ఎవరో ఒకటి వండి పెడుతున్నారు, వాళ్ళు ఎంత ఇష్టంగా మీకోసం ప్రేమతో, మా అబ్బాయికి ఇంత ఇష్టము, మా హస్బెండ్కి ఇంత వండుతున్నప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమ వేసి పెట్టారు. మనం ఇక్కడ ఆ ప్రేమను వదిలేసాము, ఏం తింటున్నాం కూడా తెలియకుండా మొబైల్ చూస్తామంటే, ఒకటి మనం ఆస్వాదించి ప్రేమతో తిన్నామనుకోండి, వండిన వాళ్ళకి కూడా హెల్త్ బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆనందపడతారు, చాలా మంచిగా తిన్నారు, అండ్ స్పెషల్లీ మనకు కూడా బాగుంటుంది బాడీ. అంతే కదా. నమలండి, దేవుడు ఇచ్చిన పళ్ళు ఎందుకు నమలడానికి. ఇక్కడ నమిలేసి మంచిగా మిక్స్ చేసి పంపించామనుకోండి, పొట్టకి తక్కువ పని అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే, మొబైల్ ఎందుకు చూడొద్దు అంటున్నా అంటే, ఒకటి ఆస్వాదించి తినట్లేదు, మనకి టేస్ట్ బడ్స్ ఇన్యాక్టివ్ అయిపోయి, కారం తెలియకపోయా, ఉప్పు తెలియకపోయా, బిటర్నెస్ తెలియకపోయా, నమిలితి తిన్నామనుకోండి ఆస్వాదిస్తాం. ఎంత ఆ నమిలి తింటే ఇంత తిన్నా కడుపు నిండిపోద్ది, నమల కూడా తింటే ఇంత తిన్నా పోతానే ఉంటుంది బాడీ. నమిలి తినడానికి మనం మొట్టమొదటిగా చేయాల్సిన మొట్టమొదటి పని, మొబైల్ దయచేసి చూడకండి, మీ హెల్త్ బాగుపడుతుందండి. ఆ ఒక్క నిమిషం ఏం స్టీమర్లు ఉంటే ఇదైపోతాయి, ఆ టైంలో ఎంత పనికి అంత పనికి వస్తుంది. హెల్త్ ఇంపార్టెంట్ అన్నప్పుడు తింటూ మొబైల్ చూడదు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వాష్రూమ్కి మొబైల్ తీసుకెళ్ళొద్దు. అబ్బా, దయచేసి వాష్రూమ్కి. ఎందుకంటే నేను ఒకటే చెప్తానండి, మనకి ఖాళీ టైం ఉంది, ఖాళీ టైంలో మొబైల్ చూసుకోవచ్చు మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు. అన్నెసెసరీ మెయిన్ పనులు చేస్తున్నప్పుడు ఎందుకు మొబైల్ తీసుకెళ్ళాలి మనం? అంటే ఆ టైంలో ఏమైనా అత్యవసరమా, ఏమైనా పాయింటే కదండి. సో వాష్రూమ్ మొబైల్ తీసుకెళ్ళదండి. ఇప్పుడు గట్ ఎలాంటిదంటే, చాలా మంది అంటే షవర్లో కూడా మొబైల్ పెట్టుకుని మాట్లాడతారండి. అది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్రెయిన్ ఎలాంటిదంటే అండి, మన పేగుల మీద ఎఫెక్టివ్గా పనిచేస్తే పుష్ అవుతుంది, పేగుల నుంచి బయటకు వచ్చేస్తుంది మలమంతా. బ్రెయిన్ పని స్టిమ్యులేట్ చేస్తుంది. మనం ఆలోచనలంతా వీడియోల మీద, దీనిల మీద, పనుల మీద, మెసేజ్ చేసే మీద వాష్రూమ్లో పెడితే బ్రెయిన్ అంతా దీని మీద ఉంటే ఎక్కడ పుష్ అవుతుంది, ఎక్కడ మోషన్ వస్తుంది బయటికి. అంతే కదా. అక్కడే అర్థం ఆరోగ్యం పాడైపోయా. 3 చాలా ఇంపార్టెంట్ థింగ్. పడుకుంటున్నప్పుడు దయచేసి పడుకోవడానికి వెళ్తున్నాడు మొబైల్ చూడకండి. ఎంత 3 గోల్డెన్ పాయింట్స్ అండి. తినేటప్పుడు తినొచ్చు, వాష్రూమ్లోకి చూడొద్దు, తినేటప్పుడు వద్దు, నిద్రపోతున్నప్పుడు కూడా మొబైల్. ఎందుకండి ఇవి చూడడం వల్ల ఏమొస్తుందని చెప్పండి, మీ ఆరోగ్యం. ఇప్పుడు చూడండి, నేను ఒక్కటే చెప్తాను ప్రతి ఒక్కరికి, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, దయచేసి డబ్బులు ఊరికే రావు ఎవరికైనా సరే. ఆరోగ్యం గురించి స్పెషల్లీ డబ్బులు ఊరికే వృధా చేయకండి, మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం ఆరోగ్యాన్ని. ఈ 3 సూత్రాలు గుర్తుపెట్టుకోండి దయచేసి. ఒక 1 month ఎందుకు బాగుపడదని మీ ఆరోగ్యం నేను రాసిస్తాను. అంతే కదండి. నమిలి తిందాం, టైంకి తిందాం, వాష్రూమ్ మొబైల్ తీసుకెళ్ళొద్దు. పడుకుంటుండో దయచేసి మీరు తొందర పడుకోండి. ఈరోజు నిద్ర పడుకోకపోయి చాలామంది ఒక పొరపాటు చేస్తారండి. ఇంకోటి ఏంటంటే, అది అలవాటు అయిపోయింది పెద్దందరికీ. పడుకోవడానికి వెళ్తాం, నిద్ర పట్టదు, ఇటు తిరుగుతాం అటు తిరుగుతాం, లాస్ట్ గుర్తొచ్చేది మొబైలే. అంతే కదా. సో పడుకుంటున్నప్పుడు ఎప్పుడు ఏం చేయాలి, మనిషికి చాలా ఇంపార్టెంట్ థింగ్ నిద్ర. ఆ నిద్ర ప్రాపర్గా ఉంటేనే త్రూఅవుట్ ద డే మనం పని మీద మనకి మంచిగా ఉంటుంది, అందరితో మంచిగా మాట్లాడగలుగుతాము, తిండి తినగలుగుతాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. నిద్ర పట్టిందంటే మల విసర్జన ఆటోమేటిక్ జరుగుతుంది. అంతే కదా. టైంకి లెగుస్తాం, అన్ని పనులు చక్కగా జరుగుతాయి. ఈ నిద్ర పట్టాలంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ త్రాటక క్రియ అంటారండి యోగాలో. యాక్చువల్లీ న్యాచురోపతిలో బ్యూటిఫుల్ థింగ్ త్రాటక క్రియ. పడుకోవడానికి ముందు అందరూ ఇంట్లో చేసుకోవచ్చు. ఒక 1 to 2 feet డిస్టెన్స్లో ఒక చిన్న బల్ల లాంటిది పెట్టుకొని ఒక క్యాండిల్ని వెలిగించుకోండి, రూమ్ లైట్ అన్నీ ఆపేసేయండి. కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి, టైట్ డ్రెస్ వేసుకొని చేయకండి, కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని ప్రశాంతంగా కూర్చొని గోరువెచ్చని నీళ్ళతో ఫస్ట్. ఇవి చాలా మీకు నిద్ర పట్టట్లేదా, మీకు స్లీప్ యాప్నియా మిషన్ వాడే వాళ్ళు ఉన్నారు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ దయచేసి ఆపేసేయండి.
ఆపేసి ఒక సింపుల్ టెక్నిక్ వారం రోజులు ప్రాక్టీస్ చేయండి, 100% మీకు నిద్ర పడుతుంది. సో మనం పగలంతా అలిసిపోయి అలాగా వెళ్ళి పడుకుంటే నిద్ర రాదు. పగలంతా అలిసిపోయి ఉంటాం కాబట్టి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. చాలామంది గోరువెచ్చని నీళ్ళతో చేయాలి, చన్నీళ్ళతో చేయాలి కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ చెప్తాను ఆ పాయింట్. ఇప్పుడు చన్నీళ్ళతో పొద్దున్నే చేసామనుకో త్రూఅవుట్ ద డే యాక్టివ్గా ఉంటాం. అదే పడుకునేటప్పుడు చన్నీళ్ళతో స్నానం చేస్తే యాక్టివ్ అయిపోతే బాడీ నిద్ర పడుతుంది. అంతే కదా. పడుకునేటప్పుడు రిలాక్స్ అవ్వాలి కాబట్టి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. సో గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని, అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పడుకోవడానికి 2 to 1.5 hours ముందు తినడం ఆపేసేయండి. ఆపేసేయాలి. ఈ కడుపు నిండా అన్నం పెట్టుకొని త్రాటక్రియ చేయలేము, నిద్రపోలేము. అంతే కదండి. సో తాటక క్రియ ఎలా చేయాలి? మన క్యాండిల్ పెట్టుకొని, ఇప్పుడు మనం ఇవన్నీ ప్రాసెస్, కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోవాలి, రూమ్ లైట్లు అన్నీ ఆపేసాలి, ఒక బల్ల పెట్టుకొని ఒక క్యాండిల్ని వెలిగించుకొని చూస్తూ ఉంటాం. కళ్ళు ఆర్పకుండా చూడాలి. ఒక వస్తువు ఉంది, ఇప్పుడు నేను ఉన్నది క్యాండిల్ చూస్తూ ఉన్నాం, కళ్ళు ఆర్పద్దు, చూస్తూ ఉంటాం. జస్ట్ కళ్ళు మండుతాయి, కళ్ళు క్లోజ్ చేస్తాం. కళ్ళు క్లోజ్ చేసినప్పుడు కళ్ళ నుంచి కొద్ది వాటర్ వస్తాయి, కొద్ది క్లీన్ అవుతాయి కళ్ళు, మళ్ళీ చూస్తూ ఉంటాం. అలాగా జస్ట్ ఒక 30 to 1 వరకు రివర్స్ కౌంట్ పెట్టుకోండి. 30, 29, 28, 27, 26, 25, 24 రివర్స్ కౌంట్ అయిన వరకు కళ్ళు బ్లింక్ చేయొద్దు. మనం ఏదైనా టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా చేస్తాం. సో ఆ బ్లింక్ చేయకుండా 1 వరకు వచ్చేందుకు అలా చూస్తూ మళ్ళీ క్లోజ్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి, మళ్ళీ చేయండి. అలా ఒక 10 minutes చేయండి త్రాటక్రియ. మీకు యాంగ్జైటీ ఉందా, స్ట్రెస్ ఉందా, ఓవర్ థింకింగ్ ఉందా, స్లీప్ ప్రాబ్లం ఉందా, డెఫినెట్గా చెప్తున్నాను, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మీ అందమైన కళ్ళుకి స్పెట్స్ లేకుండా చేసుకోవచ్చు త్రాటక్రియ చేస్తే. అంత బాగా కళ్ళు అలాగా విచ్చుకుంటాయి, తర్వాత నిద్ర వచ్చేస్తుంది. బాగా నిద్ర వస్తుందండి నిజంగా. స్వప్న గారు, నేను ఆల్మోస్ట్ ఎగ్జామ్ గోయింగ్ బ్యాచ్ వాళ్ళకు కూడా త్రాటక్రియ చేయిస్తాను. విత్ ఐ క్లీనింగ్ ప్రొసీజర్ అవన్నీ ఉంటాయి. అవన్నీ అవసరం లేదు, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, స్పెట్స్ ఉండే వాళ్ళు కూడా స్పెట్స్ పోతాయి. లాంగ్ ప్రాసెస్ అండి, ఒక రోజులో రాదు ఇది. ఇట్ విల్ టేక్ టైం. ఒక 1 month పడుతుంది, 2 months పడుతుంది. సైట్ బాగా కంట్రోల్లోకి వస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, నిద్ర బాగా పడుతుంది. త్రాటక్రియ ఒక అద్భుతమైన ప్రొసీజర్ అండి. ఏన్షియట్ కాలంలో మాకు యాక్చువల్లీ మా సబ్జెక్ట్ న్యాచురోపతిలో త్రాటక్రియ, యోగా కూడా థెరపటిక్ యోగా, ఫుడ్ ఫాస్టింగ్ థెరపీస్ అన్నిటినీ ఒక సబ్జెక్ట్ లాగా క్రియేట్ చేసి 1.5 years చదువుతాం మేము. ఒక మనిషిని ట్రీట్ చేయడం అంటే ఒక డాక్టర్కి ఎంత అవగాహనతో ట్రీట్ చేస్తామండి. ఇప్పుడు చెప్పే వర్డ్స్ కూడా ఎంతో చదువుతో, ఈ 12-13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో, వేల కొద్ది పేషెంట్స్ ట్రీట్ చేయడం వల్ల ఒక త్రాటక్రియ ఒక అద్భుతమైన ప్రొసీజర్ని మీకు చెప్పగలుగుతున్నా. మనం అన్నీ చేస్తాం, మంచి విషయాలను వదిలేస్తాం. త్రాటక్రియ చేయండి, డెఫినెట్గా చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి. ఒక 10 నిమిషాలు కేటాయించి త్రాటక్రియ ఒక 10 నిమిషాలు చేయండి, మంచి నిద్ర పడుతుంది. చాలా బాగా మీరు చెప్తుంటే ఇవాళ నుంచి ట్రై చేయాలి డాక్టర్ షగుఫ్తా. ఫైనలీ అఫ్ కోర్స్ ఇది అడకమానలేను, స్కిన్ కేర్కి ఇప్పుడంటే ఈ ట్రాన్సిషన్ టైంలో మీరు అన్నట్టు డ్రై స్కిన్ అవుతుంది చాలా మందికి. ఏంటి ఒక స్క్రబ్ ఏమన్నా చేసి బాడీ స్క్రబ్ తయారు చేసుకోవాలి ఇంట్లో అంటే ఏం వాడితే బెస్ట్? నేను ఒకటంటానండి, టమాటా. రైనీ సీజన్లో టమాటా, కొద్ది హనీ, కొద్ది కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి, ఎంత క్లీన్ అవుతుందండి స్కిన్, అంత క్లీన్ అవుతుంది. అవునా? ఏం చేయాలి? ఎర్ర టమాటా మిక్సీ పట్టేసేయండి మంచిగా, మంచి డీప్ అంటే బాగా ఇప్పుడు స్కిన్ని మొత్తం డ్రైనెస్ అంతా పోగొడుతుంది. అంటే కాఫీ తాగద్దంట, కాఫీ పౌడర్ని స్కిన్కి చాలా మంచి, మామూలు ఫిల్టర్ కాఫీ పౌడర్. అవును. ఒక ఎర్ర టమాటా మిక్సీ పట్టేసండి, పావు స్పూన్ వేయండి. కాఫీ పౌడర్ ఏమన్నా అని చెప్పి 1 స్పూన్ వేయద్దు, పావు స్పూన్ కాఫీ పౌడర్, ఒక పావు స్పూన్ హనీ వేయండి, బాగా కలపండి. దీన్ని స్కిన్కి అప్లై చేయండి. ఈ వీడియో విన్నారు కదా, ఒకసారి స్నానం చేసి వచ్చాక ఇదే వీడియో కింద కామెంట్ పెట్టండి, ఎంత స్కిన్ క్లీన్ ఉంటుంది తెలుసా. సుమన్ టీవీ వ్యూవర్స్కి చెప్తున్నారు డాక్టర్ షగుఫ్తా, టమాటో మిక్సీ పట్టేసి అందులో కాఫీ పౌడర్ అంటే ఫిల్టర్లో వేసే కాఫీ పౌడర్ వేసేసి ఒక పావు స్పూను, దాంతోపాటు హనీ, కొంచెం 1 teaspoon హనీ వేసేసి బాగా కలిపేసి అది పట్టించి జస్ట్ సున్నిపిండి రాసినట్టు రాసి స్నానం చేసేసండి. అది అని తర్వాత కామెంట్ పెట్టండి ఎంత బాగుతుందని చెప్తున్నాను. నేను చెప్తున్నానండి, సీజనల్, నేను సమ్మర్ సీజన్లో చెప్పాను మ్యాంగో పెట్టండి తలకి, స్కిన్కి పెట్టండి అని చెప్పాను. చాలా మంది పెట్టారు. అండ్ ఈవెన్ నా పేషెంట్స్ కూడా చాలా మంది అన్నారు మ్యాంగో పెట్టడం వల్ల ఎంత స్కిన్ గ్లో. అదే మ్యాంగో మళ్ళీ సీజన్కి ఉండదు కదా. ఇప్పుడు రైనీ సీజన్లో స్పెషల్లీ టమాటా విత్ కాఫీ అండ్ హనీ, పాలకూర కూడా ఒకరోజు ఇది పెట్టండి, ఒకరోజు పాలకూర కూడా ప్లాన్ చేసుకోండి. పాలకూర కూడా చాలా క్లీన్ చేస్తుందండి స్కిన్ని. అలా న్యాచురల్ థింగ్స్ మనం ఇన్సైడ్ తీసుకోవడం వల్ల ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో బయట బాడీ, ఆ బయట ఇంత పొల్యూషన్కి పాడవుతున్న బాడీ ఎక్స్టర్నల్గా కూడా ఇదే అప్లై చేయడం వల్ల కూడా ఇంత రిజల్ట్ ఉంటుంది మనకి. మీరు ఇది చెప్పిన టమాటో ప్యాక్ ఫేస్కి పెట్టచ్చా? ఫేస్ డెఫినెట్గా ఫేస్కి ఇంకా మంచి. అంటే నేను డైలీ చెప్తుంటాను, ప్రతి ఒక్కరు ముడతలు వస్తున్నాయి, ముఖం పాడైపోతుంది, ఏమని చేయమంటారంటే నేను అంటాను ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకి బంగు మచ్చలు ఉన్నా, ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా, బాగా పచ్చి పింపుల్స్ ఉంటే ఇలాంటి ప్యాక్స్ పెట్టద్దు. సో స్పెషల్లీ మంగు మచ్చలు కానీ, ఫేస్లో ముడతలు కానీ, ఫేస్లో ఒక గ్లో లేదు, ఒక న్యాచురాలిటీ లేదనుకున్న వాళ్ళకి నేను ఒకటే సింపుల్ చెప్తాను. ఒక బౌల్లో వాటర్ తీసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. పొద్దున్నే లేచిన తర్వాత ఆ వాటర్ దాంట్లో ఐస్ క్యూబ్స్ వేయద్దు, ఓన్లీ ప్లెయిన్ వాటర్, చల్లని వాటర్ తీసుకొని ఫేస్ని డిప్ చేయండి ఇటు అటు. ఈ ఫేస్ని డిప్ చేయడం వల్ల అండి ఫేస్ చాలా వరకు ముడతలు రాకుండా కాపాడుకోవచ్చు, ఫేస్లో చాలా మంచి గ్లో వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హెడేక్స్ ఉండవు మనకి.
ఎవరైనా మైగ్రేన్తో ఫేస్ చేస్తున్నారా అంటే మనకు ఫస్ట్ డే రోజు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, ఏదైనా చల్లని వాటర్తో కదా పెట్టడం. సెకండ్ మీరు ప్రాక్టీస్ చేస్తుండండి చల్లని వాటర్తో ఫేస్ పైన హెడేక్ ఉండదు, కళ్ళు ముడతలు పడ్డము, కళ్ళు బాగా ఇట్లా నులుపుతుంటారు చాలామంది, అల్లు ఉండవు, కళ్ళలో నుంచి మంటలు వస్తుంటాయి, అవి రావు చాలా వరకు. అంటే ఐస్ డ్రై ఐస్ కూడా తగ్గుతాయి అండ్ మౌత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి మనం చన్నీళ్ళలో. ఇది ఎందుకంటే ఫేస్ డిప్ చేయడం హైడ్రోథెరపీ ప్రాసెస్ ఇది. ఐస్ క్యూబ్స్ పెట్టి చేస్తామనుకోండి అంత అంటే నేను ఏమంటే అంతసేపు చేయలేము మనం, చన్నీళ్ళు కదా. సో నీళ్ళల్లో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి లేదు ప్లెయిన్ వాటర్ చేస్తే ప్లెయిన్ వాటర్తో చల్లగా ఉండాలి ఆ వాటర్. మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, దాంట్లో 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంకా అద్భుతం. కొంతమందికి అంటే సైనస్ ప్రాబ్లమ్స్, అడినైటిస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి పెడితే ఇబ్బంది పడతారు. అదే సో కాబట్టి మనం ఏం చెప్పినా కొంతమంది ఫాలో అవ్వాలంటారు ఓ 2 చుక్కలు రోజ్ వాటర్ వేస్తే ఇంకా బాగుంటుంది, మంచిది అసలు. వేసుకొని ఫేస్ ని డిప్ చేసిన తర్వాత జస్ట్ అయిపోయింది, ఒక 2-3 మినిట్స్ తర్వాత తీసేసిన తర్వాత అప్పుడు టమాటా మిక్స్ చేసి కాఫీ పౌడర్ అది హనీ కలిపి ఒక బాక్స్లో పెట్టేసుకోండి, 1 వీక్ ఉంటుంది ఫ్రిడ్జ్లో, చాడవదు. చక్కగా ఫేస్ కి పెట్టేసి ఒక స్పూన్ తీసుకొని మంచిగా రబ్ చేయండి. మీరు పెద్దవాళ్ళ 60 దాటిందా, 50 దాటిందా, 40 దాటిందా, 16 ఏళ్ళ 12 ఏళ్ళ ఎవరైనా రాసుకోండి. వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఇన్నర్ బ్యూటీ చాలా ఇంపార్టెంట్. ఇన్సైడ్ మనం టమాటా రెగ్యులర్గా అంటే మన కూరల్లో వాడే టమాటా సరిపోద్ది, అలా రెగ్యులర్ టమాటా 1 or 2 టమాటాస్ కూడా మనం తింటూ ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాలకూర తీసుకుంటాం, ఫుడ్లో ఎలాగ వెళ్తుంది మనకి. అవును. సో అది వెళ్ళడం వల్ల ఇన్సైడ్ కూడా కొన్ని న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి, కొలాజన్ ప్రొడక్షన్ బాగుంటుంది, బాడీ కూడా హెల్దీగా ఉంటుంది, అండ్ న్యూట్రిషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో కాబట్టి ఫేస్లో గ్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కానీ ఇంత పొల్యూషన్ తిరుగుతూనే ఉన్నాం కదా, కొద్ది అప్లికేషన్ కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా. ఐ థింక్ మీరు చెప్పిన చిట్కాలని ఎంత సింపుల్గా ఎంత అందంగా ఉన్నాయంటే మీరు చిన్న వాటి ద్వారా లైఫ్ చాలా అందంగా చూపిస్తారు డాక్టర్. సింపుల్ అండ్ ఈజీగా ఉండాలండి. ఇప్పుడు జనాలకు నేను ఇప్పుడు చెప్పాను ఏదో తెచ్చుకోమంటే అది దొరకదు, పాడు ఈవిడ ఏదో చెప్తా ఉంటుంది అనుకుంటారు, దొరికేవేనండి, వెరీ సింపుల్. ఫైనల్గా ఒకటి అడక్క మానలేను, మొక్కజొన్నల గురించి మీ అడ్వైజ్ ఏంటి? మొక్కజొన్న చాలా హై షుగర్స్ ఉంటాయి అందులో, సో కానీ చాలా తినక ఆగలేము మనం ఈ సీజన్లో అయితే. ఒక్క మొక్కజొన్న తినాలండి రోజు. అవును, బేసికల్ అండి. ఒకటండి నేను ఏమంటే డయాబెటిక్ వాళ్ళు లిమిట్గా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ప్రతి ఒక్కరు ఎంత ఇది ఉన్నా సరే మనము మొక్కజొన్నని ఒక లిమిట్గా తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఎంత ఫైబర్ అండి మనకి, ఎంతో చాలా తక్కువే ఉంటాయి షుగర్స్ కానీ, బట్ ఫైబర్ ఎంత మంచి ఫైబర్. అది నాటు తీసుకోవాలి, నాటు తీసుకొని దాన్ని మంచిగా ఉడకబెట్టుకొని కొద్దిగా లెమన్ కొద్దిగా సాల్ట్ వేసుకొని, ఇష్టం అండి. ఇప్పుడు అట్లా తినేమంటే తినలేరు, కొద్దిగా టేస్ట్ ఉండాలి జనాలకి. కొద్దిగా పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్, లెమన్ ఇలా డిప్ చేసుకొని పైకి రాసుకొని మంచిగా తిందాం, ఏమవుతుంది? ఇంత తింటే తప్పే ఉంది. 4-5 తింటే ప్రాబ్లం, ఇంత తింటే ఏమవుతుంది? మోషన్స్ ఆఫ్ అవుతుంది. మొక్కజొన్న రెగ్యులర్గా తినే వాళ్ళలో అంటే ఒక మాట ఇంత తీసుకోమంటా నేను, తీసుకుంటే మోషన్స్ ఆఫ్ అవుతుంది. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి అల్టిమేట్ స్నాక్ ఇది. ఆ టీ బిస్కెట్లు అవి తినే బదులు మొక్కజొన్న కొంత తెచ్చుకొని తినండి, ఏమవుతుంది? దానికి ఫైబర్ అవుతుంది, గట్ క్లీన్ అవుతుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా దీంట్లో చాలా మంచి న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి కాబట్టి హెల్త్కి మంచిది, గట్కి మంచిది, వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. అండ్ స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళు కూడా భయపడకుండా తినండి, కానీ లిమిట్గా తినండి. ఇప్పుడు ఇది తిన్నామనుకోండి కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందరికీ పెరగవు. మేబీ కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేని వాళ్ళు, కొంతమంది పెరిగిన ఇక్కడ మనం మెంతులు కానీ దాల్చిన చెక్క పౌడర్ చేసి పెట్టుకొని లంచ్ తర్వాత పావు స్పూన్ మధ్యలో కలుపుకొని దాగా ఉంటుంది, అది బ్యాలెన్స్ అయిపోయింది. పర్ఫెక్ట్. సో ఈ మాన్సూన్ సీజన్ చాలా అందంగా ఆహ్లాదకరంగా చాలా గ్లో వచ్చేలాగా మనందరికీ మనసు కూడా అంత ఆ జల్లు పడుతుంటే మనసు కూడా అలా జల్లు పడేలాగా గడవాలని కోరుకుందాం డాక్టర్ షగుఫ్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వెరీ వాల్యుబుల్ టిప్స్. థ్యాంక్ యూ. మళ్ళీ త్వరలో కలుద్దాం. డెఫినెట్లీ. రైట్.